కాన్సెప్ట్ ఆఫ్ బల్బ్. జేఎల్ఎంలో అడుగుతాడు క్వశ్చన్లు ఇట్లాంటి, జేఎల్ఎంలో కానీ సింగరేణిలో కానీ చాలా క్వశ్చన్లు అడిగాడు. ఇప్పుడు మనం చూడండి అయ్యా, సపోజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ హై వ్యాటేజ్. ప్లీజ్ కాన్సంట్రేట్. హై వ్యాటేజ్ ఫస్ట్ ఇది కంపారిజన్ చూస్తున్నాం. లో వ్యాటేజ్ కంపారిజన్. హై వ్యాటేజ్, లో వ్యాటేజ్. జనరల్గా నార్మల్గా ఆలోచించండి. నీకు హై వ్యాటేజ్ అంటే ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్, అవునా కదా? హై వ్యాటేజ్ అండ్ ఐరన్ బాక్స్. దేనికైతే హై వ్యాటేజ్ ఉంటుందో దానికి ఎక్కువ కరెంటును డ్రా చేస్తుంది. దేనికైతే హై వ్యాటేజ్ ఉంటుందో దానికి ఎక్కువ కరెంటును డ్రా చేస్తుంది. సపోజ్ నేను హై వ్యాటేజ్ తీసుకున్నాను అనుకో, హై వ్యాటేజ్కి ఇట్ డ్రాస్ ఏంటయ్యా? ఇట్ డ్రాస్ మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్. మోర్ కరెంట్ ఏంటిది? ఇట్ డ్రాస్ మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్. మరి లో వ్యాటేజ్కి ఇట్ డ్రాస్ లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్. అమౌంట్ ఆఫ్ కరెంట్ అంటే కరెంట్ ఏంటిది? తక్కువ ఉంది. మరి కరెంట్ తక్కువ ఉంది అని అంటే దీన్ని చూడండి, హై వ్యాటేజ్కి R = ρL/A. ఏంటిది? నీకు కరెంట్ ఏముంది? ఎక్కువ డ్రా చేస్తుంది. కరెంట్ ఎక్కువ డ్రా చేస్తుంది కాబట్టి దీనికి రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? కరెంట్ ఎక్కువ డ్రా చేస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ ఈజ్ లో అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ వెరీ హై. ఏంటయ్యా? అంటే వైశాల్యం అనేది ఎక్కువ ఉంటుంది. క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ హై. ఓకేనా? ఇప్పుడు మీరు థర్డ్ పిన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడండి, థర్డ్ పిన్ అబ్జర్వ్ చేస్తే మనకు సాకెట్లలో రిఫ్రిజిరేటర్ కానీ లేదంటే ఇట్లుంటుంది చూడండి, రిఫ్రిజిరేటర్ కానీ లేదంటే ఐరన్ బాక్స్, దీని యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? దీని సైజ్ అనేది ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. దీని రెసిస్టెన్స్ తక్కువ ఉంటే దీని ద్వారా ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది డ్యూరింగ్ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం. సో అందుకోసం హై వ్యాటేజ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ థర్డ్ పిన్ అనేది మనం యూజ్ చేస్తాం. థర్డ్ పిన్ యూజ్ చేయడం వల్ల దాని క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల ఇట్ ఆఫర్స్ మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్. ఓకేనా? ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. మరి ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటిది? రెసిస్టెన్స్ ఈజ్ హై. ఓకే. మరి క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ లో. బీ కేర్ఫుల్. ఆపోజిట్ అన్నట్టు క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఈ డిఫరెన్సెస్ మనకు తెలియాలి. కాన్సెప్ట్ ఆఫ్ బల్బ్లో సిరీస్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క కనెక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను సిరీస్ కనెక్షన్ తీసుకుంటా, తర్వాత నేను ప్యారలల్ కనెక్షన్ తీసుకుంటా. ఓకే? సిరీస్ కనెక్షన్కి, ప్యారలల్ కనెక్షన్కి ఫైనల్గా నేను డిఫరెన్సెస్ ఇస్తాను. ఎట్లా నువ్వు కన్క్లూడ్ చేస్తావు అనేది కూడా మనం చూద్దాం. చూడండి అయ్యా, సపోజ్ when bulbs are connected, when two different wattage bulbs are connected in series. నువ్వు ఎప్పుడైతే రెండు బల్బులు సిరీస్లో కనెక్ట్ చేశావో, when two different wattage bulbs are connected in series, అప్పుడు ఏం జరుగుతుంది అది మనం చూద్దాం. టెల్ మీ బ్రదర్, దిస్ ఈజ్ వన్ బల్బ్, దిస్ ఈజ్ అనదర్ బల్బ్. సో లెట్ మీ కన్సిడర్ దిస్ ఈజ్ అప్లయింగ్ ఎట్ ఎ వోల్టేజ్, సమ్ సప్లై వోల్టేజ్ V అనుకుందాం. సో అండ్ ద కరెంట్ పాసింగ్ ఫ్రమ్ దిస్ సమ్ కరెంట్ I అనుకుందాం. సో దిస్ ఈజ్ లో వ్యాటేజ్, దిస్ ఈజ్ హై వ్యాటేజ్. ఎస్ ఆర్ నో? లో వ్యాటేజ్, హై వ్యాటేజ్ రెండు బల్బ్స్ నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. ద వే ఆఫ్ కనెక్షన్ ఏంటయ్యా? సిరీస్ కాబట్టి ఎవరు సమానం ఉంటారు? కరెంట్ ఈజ్ సేమ్. అంటే కరెంట్ అని మారుతుందా? లేదు, కరెంట్ అనేది సేమ్. కరెంట్ సమానం ఉంటుంది, కరెంట్ ఈజ్ సేమ్. నువ్వు వ్యాటేజ్ కాన్సెప్ట్ దేని గురించి చెప్తుంది? వ్యాటేజ్ స్పీకింగ్ రిగార్డింగ్ పవర్. అంటే వ్యాటేజ్ అనేది పవర్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఏ బల్బ్ అనేది సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ వ్యాటేజ్ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఏ బల్బ్ అనేది బ్రైటర్ పొజిషన్లో వెలుగుతుంది, లైటర్ పొజిషన్లో వెలుగుతుంది అని చెప్పాలి అని అంటే మనం పవర్తో కనెక్ట్ చేయాలి. వాట్ ఈస్ అ ఫార్ములా? పవర్ ఈక్వల్ టు నార్మల్గా చూడండి V × I = V² /R.
ఈక్వల్ టు I స్క్వేర్ బై ఆర్. దిస్ ఈజ్ అ ఫార్ములా. సో ఇందులో నుండి నేను ఏం ఈక్వేషన్ చూజ్ చేసుకుంటా అంటే V ఇంటూ I. నేను ఇక్కడ కరెంట్ అనేది సమానం కదా, అంటే కరెంట్ ఈజ్ సేమ్ కదా పాసింగ్ త్రూ దీస్ 2 బల్బ్స్. అంటే 2 బల్బుల గుండా కరెంట్ అనేది సమానంగా ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని నేను కాన్స్టెంట్ తీసుకుంటా. సో పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. అంటే పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అనకుండా పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ డ్రాప్ అంట. అంటే ఏ బల్బు దగ్గర అయితే ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంటుందో ఆ బల్బ్ అనేది బ్రైటర్ పొజిషన్లో పెరుగుతుంది. మరి వోల్టేజ్ దేనిపైన ఆధారపడుతుంది? ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR. మరి V ఈక్వల్ టు IR అంటే సిరీస్ కనెక్షన్లో కరెంట్ సేమ్ కదా, మరి కరెంట్ సేమ్ అయితే వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్సా కాదా? అంటే పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ డ్రాప్. దిస్ వోల్టేజ్ డ్రాప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ రెసిస్టెన్స్. అంటే దీని మీనింగ్ ఏంటిది? ఏ బల్బుకి అయితే చూడండి నీకు పవర్ పెరగాలి అని అంటే ఏ బల్బ్ అనేది బ్రైటర్ పొజిషన్లో ఉండాలంటే సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ ఉండాలి దాని వద్ద. అంటే వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే హై వ్యాటేజా లో వ్యాటేజా? లో వ్యాటేజ్. అంటే దేర్ ఫోర్ ఎప్పుడైతే 2 బల్బ్స్ సిరీస్లో కనెక్ట్ చేసామో లో వ్యాటేజ్ బల్బ్ గ్లోస్ బ్రైటర్ పొజిషన్, high wattage bulb glows lighter position. Therefore, in series connection, low wattage bulb glows ఏంటిది? బ్రైటర్ పొజిషన్. బ్రైటర్ అంటే కాంతివంతంగా కనపడుతుంది. JLMలో అడిగిండు. అండ్ హై వ్యాటేజ్ బల్బ్ గ్లోస్ లైటర్. అంటే 2 అయితే ఈక్వల్గా కావు. ఎందుకు? డిఫరెంట్ వ్యాటేజ్. సపోజ్ నేను ఇప్పుడు 40 వ్యాటేజ్ ఇచ్చాను, 60 వ్యాటేజ్ ఇచ్చాను. ఎవరు ఎక్కువ బ్రైటర్ పొజిషన్ ఉంటారు? దిస్ పర్సన్. రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది కదా లో వ్యాటేజ్కి. దిస్ ఈజ్ లో వ్యాటేజ్, దిస్ ఈజ్ హై వ్యాటేజ్. మరి దీనికి లో వ్యాటేజ్ కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వోల్టేజ్ డ్రాప్ అనేది దీని వద్ద ఎక్కువ ఉంటుంది. వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంది అంటే పవర్ అనేది అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంది. మరి ఇదేంటిది? whenever 2 bulbs are connected in series, ఆ కన్క్లూజన్స్ మనం చూసాం. మరి అదేవిధంగా ప్యారలల్లో నేను కనెక్ట్ చేశాను. ఏంటయ్యా? ప్యారలలో కనెక్ట్ చేసినప్పుడు నీకేమొస్తుంది? సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు నువ్వు చూసినావు, మరి ప్యారలలో కనెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది అదొకసారి చూద్దాం. whenever 2 lamps are connected in parallel, మరి ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ప్లీజ్ కాన్సన్ట్రేట్. నేను 2 డిఫరెంట్ వ్యాటేజ్ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. మరి 2 డిఫరెంట్ ల్యాంప్స్ అనేది ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క ఇదొక వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ వోల్టేజ్, ఇదొక కరెంట్, ఇదొక టోటల్ వోల్టేజ్. మరి నేను దీన్ని లో వ్యాటేజ్ అని తీసుకుంటాను. వాట్ ఈస్ దిస్? లో వ్యాటేజ్. దిస్ ఈజ్ high wattage. What is this? This is high wattage. This is low wattage. This is high wattage. నేను ఇప్పుడు ప్యారలల్లో కనెక్ట్ చేసింది ఈ 2 ల్యాంప్స్. మరి ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు విలువ ఏ విధంగా ఉంటుంది? సమానం ఉంటుంది. వోల్టేజ్ విలువ ఏ విలువ సమానంగా ఉంటుంది? వోల్టేజ్ విలువ సమానం. సో వోల్టేజ్ V ఈజ్ సేమ్. ఎక్కడ? ప్యారలల్ కనెక్షన్. మరి పవర్ సూత్రం ఏంది? పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. V సేమ్ అంటే V కాన్స్టెంట్ తీసుకోవచ్చా లేదా? ఎస్, వీ కెన్ టేక్ యాజ్ కాన్స్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే పవర్ నీకు ఎక్కువ పవర్ అబ్జార్బ్ చేయాలి అని అంటే దాని ద్వారా విద్యుత్ ప్రవాహం ఎక్కువ ఉండాలి. అది ఎక్కువ కరెంటుని డ్రా చేయాలి. మరి ఓమ్స్ నియమం ప్రకారం I ఈక్వల్ టు V బై R. నీ కరెంట్ ఎక్కువ రావాలంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి. వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. సో I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. అంటే ఇక్కడ ఇట్లా పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. నీకు ఎక్కువ బల్బు కాంతివంతంగా వెలగాలంటే దాని దగ్గర పవర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండాలి. ప్యారలల్లో దాని దగ్గర పవర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండాలంటే కరెంట్ ఎక్కువ డ్రా చేయాలంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి. ఎస్ఆర్ను. మరి రెసిస్టెన్స్ తక్కువ ఉండే ఏది? లో వ్యాటేజా హై వ్యాటేజా? హై వ్యాటేజ్. రెసిస్టెన్స్ దేని తక్కువ ఉంటుందండి? హై వ్యాటేజ్. దేర్ ఫోర్ వాట్ ఆర్ మై కన్క్లూజన్?
whenever two different wattage bulbs are connected in parallel, high wattage ఏంటిది high wattage bulb glows ఏంటయ్యా bulb glows at brighter అంటే at brighter మరి లో wattage ఏంటయ్యా లో wattage bulb glows at lighter ఇవి ఇంపార్టెంట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్. సో అదే నువ్వు సిరీస్లో కనెక్ట్ చేస్తే లో వ్యాటేజ్ ఎక్కువ డ్రాప్ ఉంటుంది కాబట్టి ప్యారలల్లో కనెక్ట్ చేస్తే హై వ్యాటేజ్. సో ఈ విధంగా మనం బల్బ్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది.